నేను అంజనీ పుత్రుడిని. అందరూ నన్ను హనుమంతుడినని పిలుస్తారు. కానీ నా అసలు గుర్తింపు ఏమిటో తెలుసా? నేను రామదాసుడిని. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి అణువులో వినిపించే ఏకైక నామం శ్రీరామ. జీవితంలో భయం సహజం. లంకలోకి ప్రవేశించేటప్పుడు నాకు కూడా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ రామనామం నా వెన్నంటే ఉంది. అలాగే విజయం లభించినప్పుడు అహంకారం రాకూడదు. నేను లంకను దహించినప్పుడు కూడా అది నా గొప్పతనం అనుకోలేదు. అది కేవలం రాముడి ఇచ్ఛ అని నమ్మాను. మీ విజయాల్లో వినయాన్ని, మీ కష్టాల్లో ధైర్యాన్ని ఎప్పుడూ వీడకండి. చాలామంది నన్ను బలానికి ప్రతిరూపంగా చూస్తారు. అవును, నేను సముద్రాన్ని దాటగలను, పర్వతాలను మోయగలను. కానీ ఆ బలం నాది కాదు. అది రాముడి మీద ఉన్న నా అపారమైన భక్తి నుండి పుట్టింది. భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు. భక్తి అంటే నీ లక్ష్యం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండటం. మీరు చేసే పనిని దైవ కార్యంగా భావించినప్పుడు మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు. కలియుగంలో ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ నేను ఉంటాను. మీరు ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకు సాగండి. ధర్మాన్ని పాటించండి. నేను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాను. జై శ్రీ